హాయ్ అండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వకమైన ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఓకే. దేవునితో నా ప్రయాణం అనే ఈ సిరీస్‌ని మొదలుపెట్టాను. మీ అందరికీ తెలుసు. అందులో భాగంగానే ఈరోజు మొదటి రోజు డే 1 అనమాట. ఈ డే 1లో ఏంటంటే నిన్నటి రోజున దేవుడు నా జీవితంలో చేసిన ప్రతి కార్యం గురించి ఈరోజు వీడియోలో మీకు నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? ఈరోజు చేసిన మేలు రేపటి వీడియోలో చెప్తాను. ఇది ఓకేనా? ఏ రోజు ఆ రోజు నేను చేయడానికి నాకు అవకాశం లేదు. నాకంత ఫెసిలిటీస్ కూడా లేవు. కాబట్టి నిన్న జరిగినవి ఈరోజు చెప్తానన్నమాట. ఓకేనా? ఇకపోతే నిన్న చాలా అద్భుతమైన సంఘటన జరిగింది దేవుని కృపను బట్టి. ఆ సంఘటన గురించి నేను చెప్పబోయే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ నా గురించి నేను చిన్నగా పరిచయం చేసుకుంటా. నా పేరు స్టీఫెన్ పాల్ అండి. రిజిస్టర్ నేము పడాల చిరంజీవి. నేను ప్రస్తుతం గతంలో కొన్ని పనులు చేశాను. గతంలో నాకు ఇంటర్నెట్ షాప్ ఉండేది. చాలా బాగా అయ్యేది. సో కొన్ని కారణాల వల్ల అది నేను తర్వాత వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కొన్ని కారణాల వల్ల అది ముయ్యబడింది. ఇప్పుడు ప్రస్తుతానికి నేను ఒక మున్సిపాలిటీ ఆఫీస్లో వర్క్ చేస్తున్నాను. అది కూడా కాంట్రాక్ట్ బేసిక్స్. నేను ఒక సాధారణ వ్యక్తిని అనమాట. పెద్ద ఏం కాదు. నా గురించి చెప్పడానికి ఏం లేదు. ఒక సాధారణ వ్యక్తిని, రైట్. ఇకపోతే నేను అటు తర్వాత గ్రూప్ 2 ఎగ్జామ్స్కి ప్రయత్నిస్తున్నాను. గతంలోని చాలా ఎగ్జామ్స్ రాశాను. సో దగ్గరలోకి వచ్చే నేను డిస్క్వాలిఫై అయిపోయాను. గ్రూప్స్ 2 కూడాను గతంలో నేను ప్రిలిమ్స్ క్వాలిఫై అయ్యాను. తర్వాత మెయిన్స్ రాణించలేకపోయాను. ఆర్థిక పరిస్థితులు బట్టి, కుటుంబ పరిస్థితులు బట్టి అనేక ఉంటాయి. సో దాని గురించి నేను తర్వాత చెప్తాను. సో ఇదండి, నేను ఒక మున్సిపాలిటీలో ఒక లేబర్ స్వీపర్ కింద నేను చేస్తున్నాను. మంత్లీ శాలరీ. సో ప్రెజెంట్ ఇది. అటు తర్వాత దేవుడు కృప చూపిస్తే తర్వాత గ్రూప్ 2 ఖచ్చితంగా ఈసారి మెయిన్స్కి అయితే గట్టిగా ప్రిపేర్ అవుతున్నాను. దేవుని కృప నాకు తోడుండి. కాబట్టి ఈసారి ఏం జరుగుతుందో నేను ఫ్యూచర్లో మీకు చెప్తాను కదా, రైట్. ఇకపోతే నిన్నటి దినం శుక్రవారం కదా. శుక్రవారం దినాన మా పాస్టర్ గారు ఫోన్ చేసి స్టీఫెన్ పలాన్ దగ్గర ఉపవాస ప్రార్థన ఉంది కదా, మరి వస్తావా అనేసి అడిగారు. నాకైతే వెళ్ళాలనిపించింది. ఉపవాస ప్రార్థన చేసి చాలా రోజులు అయిపోయింది. నేను వెళ్ళాలి ఎలాగైనా. నేనే కాదు, నా కుటుంబంతో నేను వెళ్ళాలి అని ఆశపడ్డాను. ఆ రోజు మోకాలుని ప్రేయర్ చేశాను. తండ్రి, ఇదిగో నా కుటుంబంతో నేను మీ సన్నిధికి రావాలనుకుంటున్నాను అని ప్రేయర్ చేశాను. అయితే ఇదిగో టిఫిన్ సెక్షన్ మా ఆవిడ పెట్టింది కదా, మరి ఆ టిఫిన్ సెక్షన్ అనేది 11 వరకు కొనసాగుద్ది. సో దీన్ని త్వరగా ముగించి వెళ్ళాలని ఆశపడుతున్నాను. సో ఇది మీ చిత్తమైతే, మా కుటుంబం మీ సన్నిధిలో ఉండాలి అంటే ఈ టిఫిన్ సెషన్ అనేది త్వరగా ముగిసేలాగా ఒక సమయాన్ని ఏర్పాటు చేయండి ప్రభు అనేసి ప్రేయర్ చేశాను. యాక్చువల్గా మా మిస్సెస్ ఏంటంటే తన సంపాదన తానే సంపాదించుకోవాలని, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ నాకు ఉండాలి అని తన ఇంటి దగ్గర ఉంటూ ఒక చిన్న టిఫిన్ సెంటర్ పెట్టుకుంది. పెద్దదేం కాదు, ఒక చిన్న టిఫిన్ సెంటర్ నడుపుకుంటుంది. సో ఆ టిఫిన్ సెంటర్ పెట్టినప్పటి నుంచి ఎక్కువ లాభాలు ఏం రాలేదు, అలాగే వెళ్తుంది అంతే. సరే, ఆ టిఫిన్ సెంటర్ పెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎప్పుడు కూడాను 11 వరకు టిఫిన్ సెక్షన్ ముగిసేది కాదు. 11 వరకు తినడానికి వచ్చేవారు. సో నిన్న రోజున ఏంటయిందంటే నేను ఈ విధంగా ప్రే చేశాను. ఖచ్చితంగా ఆ పాస్టర్ గారు చెప్పారు, 10 గంటలకి మీరు రావాలి, ఉపవాస ప్రార్థనలో పాల్గొనండి అనేసి చెప్పారు. సరే అయ్యగారు, ఓకే వస్తామండి, ఖచ్చితంగా వస్తామనేసి ప్రేయర్ చేశాను. రోజు కూడాను 11 గంటలకి క్లోజ్ అయ్యే టిఫిన్ సెక్షన్ నిన్నటి రోజున అద్భుతంగా మేము పెట్టినవన్నీ పూర్తిగా అమ్మకమైపోయి 9 గంటలకే క్లోజ్ చేయడం జరిగింది. వెంటనే మేము కూడాను ఒక 1 అవర్లోనే వెంటనే తయారైపోయి పిల్లలతోటి వెంటనే చర్చికి వెళ్ళిపోయాం. నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. ఎప్పుడు 11 వరకు కొనసాగి ఈ టిఫిన్ సెంటర్ స్వప్న మరి ఏంటిది అనేసి నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. సో నిన్నటి రోజున దేవుడు నా జీవితంలో ఈ కార్యం జరిపాడు. 9 గంటలకే మొత్తం టిఫిన్ అంతా సేల్ అయిపోయి మేము చర్చికి వెళ్ళడం జరిగింది. నిన్నంతా ఉపవాస ప్రార్థనలో మేము పాల్గొనడం జరిగింది. ఉపవాస ప్రార్థన దాదాపు 10 నుంచి 2 వరకు కొనసాగడం జరిగింది. అటు తర్వాత ఉన్నవాళ్ళు ఉన్నారు, లేని వాళ్ళు, ఆకలికి తట్టుకోలేని వాళ్ళు, శరీరం బలహీనత ఉన్నవాళ్ళు, వాళ్ళు మాత్రం తినడం జరిగింది. సో ఇదండి నిన్నటి రోజున దేవుడు నా జీవితంలో చేసిన కార్యం. ప్రార్థన నిజంగా అద్భుతం అండి. దేవునితో మాట్లాడడం, మనసు విప్పి మాట్లాడడం, హానెస్ట్ నిజాయితీగా మాట్లాడడం, ఇలాగా దేవునితో మాట్లాడినప్పుడు ఆయన ఇన్వాల్వ్ అయిపోతాడు అనమాట. మన ప్రతి పనిలోని ఇన్వాల్వ్ అయిపోతాడు.
ఇన్వాల్వ్ అయిపోయి అది మంచో చెడో మనకంటే దేవునికి బాగా తెలుసు కాబట్టి సో ఆయన ఇన్వాల్వ్ అయిపోయి మనకు మంచి జరిగిస్తాడు. సో అదే నాకు చాలా సరదా అనిపించింది నిజంగా దేవుడితో మాట్లాడడం ఏంటి, నాకు ఇలా జరగడం ఏంటి అని. సో అదండి, నేను నెక్స్ట్ వీడియోలో నా కంప్లీట్ అంటే నేను ఏంటి ఎలాగా నేను కొన్ని ఎగ్జామ్స్ రాశాను, చాలా త్రూటిలో తప్పిపోయింది, చాలా బాధపడ్డాను. సో చెప్తానులేండి, దాని గురించి నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. సో వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ చేయండి. ఓకేనండి, గాడ్ బ్లెస్ యూ. షాలో. ఓ రైట్, మీ విలువైన అభిప్రాయం నా కామెంట్ ద్వారా తెలియజేయండి. కొంతమంది విపరీతమైన బూతులు పెడుతున్నారు. నిజంగా నేను నెక్స్ట్ వీడియోలో ఒక సహోదరుడు ఆ బూత్ మాట నేను మాట్లాడలేను, కానీ నెక్స్ట్ వీడియోలో మీకు ఆ సహోదరుడు పెట్టిన బూత్ మాట నేను పెడతాను, చూడండి. దయచేసి బూత్ మాటలు పెట్టకండి, ఎందుకంటే ఫ్యామిలీస్ కదా. గాడ్ బ్లెస్ యూ అండి. షాలో.